వినాయకుడంటే భౌతికంగా మనకు కనిపించే ఆకారం మాత్రమే కాదు, ఆయన అవతారం, రూపం, స్వభావం వెనుక ఉన్న ఆంతర్యాలు ఎన్నో. ఆ వినాయకుని అవతారాలు, ఆరాధన, ఆధ్యాత్మిక రహస్యాలు తెలియజేసేదే నేటి పరమార్థం. గణేశ ఆరాధనతో ఈ సంసారం నుంచి సులభంగా విముక్తి పొందవచ్చట. పురాణం ప్రకారం వినాయకుడు 8 అవతారాలను ధరించాడు. వాటిలో మహోదరుడు, గజాననుడు అవతారం గురించిన ఆంతర్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు ఓసారి తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు. ఆ పరమేశ్వరుణ్ణి తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని అనుకుని ఒక గిరిజన యువతిగా మారి ఆయన తపోభంగం కలిగించే ప్రయత్నం చేస్తుంది పార్వతీమాత. పార్వతి చేష్టలకు పరమేశ్వరునికి దిక్కున మెలకువ వస్తుంది. ఆ మెలకువతో పాటుగా ఏం జరిగింది అన్న అయోమయంతో ఓ రాక్షసుడు జన్మిస్తాడు. అతనే మోహాసురుడు. ఆ మోహాసురుడు సూర్యుణ్ణి ఆరాధించి ముల్లోకాధిపత్యాన్ని సాధిస్తాడు. దేవతల ప్రార్థనను మన్నించి గణేశుడు మహోదరునిగా అవతరిస్తాడు. మోహం ఎప్పుడూ అయోమయానికి దారితీస్తుంది. దృక్పథం సంకుచితంగా మారిపోతుంది. అందరూ నావారే అన్న విశాలమైన దృష్టి కలిగిన రోజున ఆ మోహం దూరమైపోతుంది. కుబేరుని ఆశ నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. శివ పంచాక్షరిని జపించిన ఆ లోభాసురుడు శివుని అనుగ్రహంతో ముల్లోకాలను జయించే వరాన్ని పొందుతాడు. కానీ అతని లోభానికి అంతు లేకుండా పోతుంది. చివరకు శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకుంటాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న దేవతలు రైభ్యుడనే ఋషిని శరణు వేడుతారు. గణపతిని గనుక ఆవాహనం చేస్తే లోభాసురుని పరాజయం ఖాయమని సూచిస్తాడు రైభ్యుడు. అలా సకల దేవతల ప్రార్థనల్ని మన్నించి గణేశుడు గజాననుడిగా అవతరించి లోభాసురుని జయిస్తాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం. ఏనుగు తల బుద్ధిని సూచిస్తుంది. ఆ బుద్ధిని కనుక ఉపయోగిస్తే మనలోని లోభం, అత్యాశ, పిసినారితనం దూరం కాక తప్పవు. ఇదే లోభాసురుని పరాజయంలో ఉన్న సందేశం. ఇది మహోదరుడు, గజాననుడు అనే విఘ్నేశ్వరుని అవతారంలోని వైభవం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.